అమిత్ షా గారు 10 రోజుల క్రితం పార్లమెంటు సాక్షిగా మాట్లాడిన మాటలో అంబేద్కర్ గారిని అవమానించిన దిశ చూసుకున్నట్టయితే కుల మతాల మధ్య చిచ్చుపెట్టి కక్షపూరితంగా మాట్లాడిన చర్యగా చూసుకోవచ్చా? నా పేరు సిరిగిరి మన్యం, బేడబుడగజంగ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ప్రధానంగా అమిత్ షా గారు 10 రోజుల క్రితం పార్లమెంటు సాక్షిగా మాట్లాడిన మాటలో అంబేద్కర్ గారిని అవమానించిన దిశ ఉంది. దానిలో భాగమే ఈ మనుస్మృతి, ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ఒక ఆలోచన ఉన్న ఆర్ఎస్ఎస్ భావాజాల వెలుగులో మాట్లాడాడని మేము అంటున్నాం. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం, మార్చే హక్కు వాళ్ళకి లేదు. అయినా ఈరోజు బీజేపీ గవర్నమెంటు బీజేపీ మతాల మధ్య కులాల మధ్య స్విచ్చులు పెట్టి రకరకాల వ్యవస్థలతో వచ్చేస్తుంది కాబట్టి రాజ్యాంగం మార్చే దిశగానే పోతున్నారు వాస్తవం. అది ఎందుకంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దానిలో మన పార్లమెంటు సాక్షిగా ఆయన మాట్లాడిన భావనలో ఈ దేశంలో రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే దిశగా ప్రయాణం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు రాజకీయానికి వచ్చేసరికి బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పేసి ఆరోపణలు జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు చూసుకున్న ప్రతి ప్రచారంలో కూడా జై శ్రీరామ్ అని నినాదాలు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే అంబేద్కర్ గారిని అవమానించి ఆ కుల మతాలను వేరు చేస్తూ జనాల మధ్య చిచ్చు రేపడానికి అంటారు ఈ మాటలని. అవును, వాస్తవమే. కుల మతాలను వేరు చేసి జనాల మధ్య చిచ్చు పెట్టడానికే బీజేపీ గవర్నమెంటు మొదటి నుంచి జై శ్రీరామ్ అంటున్నారు. వాస్తవంగా ఆర్ఎస్ఎస్ భావజాలమే జై శ్రీరామ్ అనే. అయితే ఈ దేశంలో అన్ని రకాల మతాలు ఉన్నాయి. ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జరాస్ట్రీయులు ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, హిందువులకు ఉన్నారు. దానిలో భాగమే. కానీ లౌకిక ప్రజాస్వామ్యం ఇది. ప్రతి వ్యక్తికి తమ ఇష్టానుసారంగా స్వేచ్ఛ ఉంది. మత స్వాతంత్రపు స్వేచ్ఛనిచ్చిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో. అయితే వాస్తవంగా ఈరోజు జై శ్రీరామ్ అనే పేరు మీద మతాల మధ్య చిచ్చు పెడుతున్నాయి తప్ప, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయి తప్ప, వాస్తవంగా ఈ దేశానికి నాంది బౌద్ధిజం. ఈ దేశానికి 5000 సంవత్సరాల క్రితం మహాత్మా బోధితత్వ గౌతమ బుద్ధుని మొదలుకుంటే ఈ బ్రాహ్మణ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక రకాల లోకాయుతులు, చార్వాకులు, అనేక రకాల చివరి వరకు మొన్న కాన్సీరామ్ వరకు ఈ బ్రాహ్మణిజ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే దానిలో భాగంగానే ఆ వెలుగులనే ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి జై శ్రీరామ్ అనే పేరుతో వచ్చింది. వాస్తవంగా ఉత్తరప్రదేశ్లో జై శ్రీరామ్ అని ఆడ గుడి కట్టింది కదా, ఆ గుడిలో ఉన్న జన్మస్థానం కింద తొగి చూస్తే అక్కడ శిలాఫలకాలు, శిథిలాలు మొత్తం జైనులై, మొత్తం బౌద్ధులై వాస్తవం. కానీ దాన్ని హిందువులుగా చిత్రీకరిస్తూ ఆ గుడి కట్టడం జరిగింది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది హిందూ అనేది ఇక్కడి పదం కాదు, వాళ్ళ బ్రాహ్మణ భావాజాల వెలుగులోకి వచ్చింది తప్ప వేరే కాదు.